దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ఈ వాగ్దానం ఏంటంటే, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. హల్లెలూయా. మరి ఎందుకని, మరి జనరల్గా చూసుకుంటే, మరి నీకేదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా దాన్ని బట్టి దుఃఖపడాలి. అది సహజమైన పని, మనం చేసే పని. ఒక వ్యక్తికి మరొక ఇల్లు కోల్పోయాడు అనుకోండి, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. మరి జనరల్గా అయితే వాటిని బట్టి మరి ఎవరైనా సరే బాధపడతారు, దుఃఖపడతారు, ఏడుస్తూ ఉంటారు. మన బైబిల్లో కూడా మరొక విధవరాలు తన యవనస్తుడైన కుమారుణ్ణి కోల్పోయినప్పుడు చాలా దుఃఖంతో ఉంది. ఆ పాడ మీద మరి యవనస్తుని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ మోసుకొని వెళ్తూ ఉంటే మరి థ్యాంక్ యూ లార్డ్, వెంటనే యేసు ప్రభు ఆ స్త్రీ దుఃఖాన్ని చూశాడంట, ఆ స్త్రీ బాధను చూశాడంట. ఆల్రెడీ ఆమె భర్తను కోల్పోయింది, తర్వాత ఇప్పుడు ఉన్న ఒక కుమారుని కూడా కోల్పోయింది. ఆమె ఎవరి కోసం బ్రతకాలి, ఆమె ఎవరి కోసం జీవించాలి అన్న ఒక బాధ తనలో చూసి ఆమెను కనికరించి వెంటనే దేవుడు ఆ పాడను ముట్టి ఆ యవనస్తుని లేపి ఆ యవనస్తుని మరి ఆ తల్లికి అప్పగించడం జరిగింది. హల్లెలూయా. మరి ఎందుకని ఒక నానా విధమైన అంటే శోధనలో మీరు పడినప్పుడు ఎందుకు మీరు మహానందం కలిగి ఉండాలంటే, దేవుడు నువ్వు శోధనలో పడడం చూస్తున్నాడు, దేవుడు నువ్వు శోధనలో కొనసాగడం చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన చూచే దేవుడు కాబట్టి ఆయన నీవు శోధనలో మరి కొనసాగనివ్వడు, కానీ ఆ శోధన ఒక గొప్ప మహిమకరమైన అద్భుతంగా నీకు మార్చేస్తాడు. మన విధవరాలు జీవితంలో మరి కుమారుడు మరణించడం అనేది ఎంతో బాధాకరం, ఎంతో ఇబ్బందికరం. అయినప్పటికీ కూడా దేవుడు ఆమెనుకుందిక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక కుమారుడు కూడా లేడు, జీవితకాలం అంతా కూడా నా భర్తను కోల్పోయిన నేడవాలి, నా కుమారుడిని కోల్పోయిన నేడవాలి. ఎందుకంటే బంధువులు ఎంత చూసినా మరి రక్త సంబంధికులు అంటే భర్త ప్రేమించినంత, భార్య ప్రేమించినంత, కుమారులు ప్రేమించినంత, కుమార్తెలు ప్రేమించినంత ఎవరు మరి ఈ లోకంలో మనల్ని అంటే వారితో పోల్చుకుంటే ఇతరులు మనల్ని ఎక్కువగా ప్రేమించలే. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారిని కోల్పోయినప్పుడు చాలా దుఃఖంగా ఉంటుంది. చాలా మంది అంటారు, ఒక తల్లిగా ఒక కుమారుడు గురించో కుమార్తె గురించి ఏమంటుందంటే, నా కుమారుడు ప్రాణంతో ఉంటే చాలు, అతనికి సేవ చేసుకుంటూ అయినా సరే అతను చూసుకుంటూ నేను బ్రతికేస్తానంట. లేదా నా భర్త అనారోగ్య పాలైపోయాడా, ఆయన చనిపోవద్దు, ఆయన ప్రాణాన్ని కోల్పోవద్దు, ఆయన ఆ విధంగా ఉన్నా పర్వాలేదు, ఆ మరణ పడక మీద ఉన్నా పర్వాలేదు, అలాంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ నేను అతన్ని సేవ చేసుకుంటూ అతను చూసుకుంటూ అతని ప్రాణంతో ఉంటే చాలు. హల్లెలూయా. అంటే మనుషులు జీవితకాలం అంతా సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నారు, కానీ తమ కుమారులను ప్రాణంతో చూసుకోవాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మరి వారికి అదొక తృప్తి, వారికి అదొక మరి నెమ్మది, వారికి అదొక ప్రశాంతత. అంటే పిల్లలు ఆరోగ్యవంతులు అంటే మంచిదే, కానీ వాళ్ళు పూర్తిగా వారిని కోల్పోవడం అనేది చాలా భయంకరమైన బాధ, వేదన. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా పూర్తిగా కోల్పోయావా? నీ జీవితంలో కూడా ఏదైనా పూర్తిగా నేను కోల్పోయే స్థితిలో ఉన్నాను, నేను మరి ధనాన్ని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, విశ్రాంతిని కోల్పోయాను, మరి ఎన్నో రకాల మరి శ్రమల్లో నేను పడిపోయినాను అని నువ్వు నిరాశపడే అవసరం లేదు. ఎందుకంటే ఆ నిరాశను సహితము గొప్ప ఆనందంగా మార్చే దేవుడు మనకున్నాడు.